మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా మరి ఇందాక మా సోదరులు కూడా నా పేరు చెప్పడం జరిగింది. నేను ఇచ్చేది అధికారికంగా జిల్లా కలెక్టర్లకు ఎన్ఆర్ఈ చేసేస్తే వాళ్ళకి ఇస్తున్నాం, లేదా ఏమైనా గతంలో ఎక్కువ ఇచ్చినా కాడ కొద్దిగా తక్కువ ఇచ్చి ఇస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ డబ్బులు వాళ్ళకు పోయిన కాడ కాన్స్టిట్యున్సీకే ఇస్తున్నాం కానీ వేరే రూపంలో లేదు. అదే విధంగా ఇందాక మా వాళ్ళు మాట్లాడుతున్నారు మా బీజేపీ సోదరులు, మరి సోనియా గాంధీ గారిని మోడీ గారు తెలంగాణ ఎట్లా ఇచ్చినావు, తల్లిని చంపి నువ్వు బిడ్డని ఇచ్చినావు అని నిండు సభలో అవమానించిరు. ఆ రోజు కనీసం ఎవరు మీరు అది కాదు అని తెలంగాణ నుంచి మరి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ దానికి ఆ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడలేకపోయారు. కాబట్టి మేము ఎక్కడున్నా మేము పోరాటంలోనే ఉన్నాము. 1200 మందిని 1200 మంది అని ఆ రోజు కేసీఆర్ అని ఆయన అధికారానికి వచ్చినాక మళ్ళీ 400 మంది కుదించారు. కనీసం మీరైనా ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నామనేది అంటే మేము ఎక్కడున్నాం, ప్రజలలో ఉన్నాం, పోరాటంలో ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నేను కూడా జైలు పోయించిన 7 రోజులు ములుగు కేంద్రంగా నిరాహార దీక్ష కూడా చేసినాం. నేను అనేది సరే అదే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణను కించపరిచే అవసరం అంటున్నా. మేము ఎక్కడున్నామని మేము ఎక్కడున్నామో ఈ రోజు అదే పార్టీతో మీరు అంటగలుగుతున్నారు కదా. మేము ఆ రోజున్న పార్టీతో ఈ రోజు మీరు అంటగలుగుతున్నారు కదా. ఆ పార్టీ మీద డిపెండ్ అయ్యే ఇలా కేంద్రంలో మీ ప్రభుత్వం నడుస్తుంది కదా అని నేను అంటున్నా. కాబట్టి నేను అనేది ఆ రోజైనా ఈ రోజైనా మా గొంతులు తెలంగాణ ప్రజల కోసం వినిపించినాం. నిండు సభలో సోనియమ్మను పట్టుకొని కాంగ్రెస్ను పట్టుకొని మీరు తల్లిని చంపి తెలంగాణ ఇచ్చింది ఇది కరెక్ట్ కాదన్నప్పుడు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? కాబట్టి ఇవాళ రాజకీయాలలో వేరే రక కేంద్రంలో పార్లమెంట్ వేదికగా మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్ వేదికగా 10 ఏళ్లలో జాతీయ గీతం రాకుండా రాష్ట్రీయ గీతం రాకుండా మీరు ఎందుకు మాట్లాడలేదు? కాబట్టి ఇవాళ తెలంగాణ ఇవ్వడాన్ని మీరు వ్యతిరేకించారే, తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు. తెలంగాణ ఇవ్వడాన్ని మీ మోడీ గారు వ్యతిరేకించారు. కాబట్టి అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళల్ని గౌరవించే ప్రభుత్వం. ఇందిరాగాంధీ గారి కాడ నుంచి ఈ రోజు మహిళలకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా మహిళలను ఏ సమాజం అయితే మహిళ అభివృద్ధి జరుగుతుందో ఆ సమాజం అభివృద్ధి చెందినట్టుగా ఏదైతే మనం కొనబద్ధంగా తీసుకుంటామో ఆ విషయాన్ని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన పద్ధతిలో ఈనాటి గవర్నమెంట్ కూడా మహిళల యొక్క సంక్షేమం కోసం మొదటి నుంచి లాస్ట్ ఇయర్ ఇదే డిసెంబర్ 9th రోజు ఇదే అసెంబ్లీ వేదికగా ఇదే అసెంబ్లీ పక్కన మరి ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా మనం మహిళలకు ప్రారంభించిన రోజు అధ్యక్ష. ఈ రోజు వరకు 4,000 కోట్ల రూపాయలను ఉచిత బస్సు ప్రయాణానికి మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా 118 కోట్ల మహిళా ప్రయాణాలు జరిగింది. నష్టాలలో ఉన్నటువంటి బస్సును ఆర్టీసీని ఈరోజు లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశంలో 450-500 గ్యాస్ ఉంటే బీజేపీ వచ్చిన తర్వాత 1200 పెంచింది. ఇప్పుడు మా సోనియమ్మ గారి యొక్క ఆదేశానుసారం సీఎం రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ అంతా కూర్చొని మరి ఏదైతే వాగ్దానం చేసినామో 500కే మేము గ్యాస్ ఇస్తా ఉన్నాం. పేదింటి బిడ్డలకు కూడా గుడిసెలో వెలుగు నింపాలని ఉచితంగా 200 యూనిట్ల కరెంటు కూడా ఇస్తా ఉన్నాం. మీరు 10 ఏళ్లలో రైతులకు రుణమాఫీ చేయలేదు, తీసుకొస్తానన్నటువంటి బ్లాక్ మనీ తీసుకురాలేదు, 2 కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవన్నీ 11 ఏళ్ళైనా మీరు చేయలేదు. 1 ఇయర్లో చేయలేదు అనడం ఎంతవరకు, ఇదంతా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ సార్? కాబట్టి ఇది విగ్రహానికి సంబంధించినటువంటి సభ.
విగ్రహావిష్కరణ ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశము సీఎం రేవంత్ రెడ్డి గారు ఇవాళ విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి ఇన్విటేషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి డైవర్ట్ చేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు. అందుకనే నేను మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి ఈ రోజు మనం ప్రతిష్ఠింప చేసుకునేటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతి ఇంట్లో ఒక ఆడపడుచు విగ్రహం లాగా మాకు కనిపిస్తుంది. కాబట్టి మీ ఇందాక నేను మండలికి పోయినా బీజేపీ సభ్యులు 100% సపోర్ట్ చేశారు. ఇక్కడ మాత్రం వీళ్ళు కావాలని రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ వాయిస్ బీజేపీ వాయిస్ ఒకటే అనేది స్పష్టమవుతుంది. వాళ్ళు బయట చేస్తారు, మీరు లోపల చేస్తారు, అంతకంటే తేడా లేదు. కాబట్టి ఈ విగ్రహాన్ని తెలంగాణ అస్తిత్వ విగ్రహం ఇది. అందరూ సంతోషంగా ఈ సభలోకి రావాలి, విగ్రహావిష్కరణ సభలోకి రావాలని కోరుతా ఉన్నాను. రాకేష్ రెడ్డి గారు ప్లీజ్ గౌరవ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ డిసెంబర్ 9 అంటే